తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామెలకు బిగ్ షాక్ తగలబోతుందా? ఎమ్మెల్యే సామెలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ స్కెచ్ వేశారా? కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామెల్ మధ్య బహిరంగ యుద్ధమే జరుగుతుంది. తుంగతుర్తిలో కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం ఏంటని సామెల్ ఫైర్ అవుతున్నారు. అటు సామెల్ను ఎమ్మెల్యేగా గెలిపించింది తానేనంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సామెల్కు చెక్ పెట్టేలా కోమటిరెడ్డి వేసిన స్కెచ్ ఏంటి? దీనిపై జిల్లాలో ఇప్పుడు హాట్ చర్చ జరుగుతుందా? రాజకీయ పార్టీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అలా అయితేనే రాజకీయం కూడా రసవత్తరంగా ఉంటుంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే పార్టీ, అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అందులోనూ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ ఇద్దరు వీధి పోరాటానికి దిగడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నాళ్లు అంతర్గతంగా కొట్టుకున్న నేతలు ఇప్పుడు రచ్చకెక్కి కత్తులు దూసుకోవడం కాంగ్రెస్ నేతలను కలవరానికి గురిచేస్తుంది. వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంచి పట్టుంది. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల్లో సగం నియోజకవర్గాల్లో ఈ బ్రదర్స్ హవా ఉంటుంది. కానీ ఇప్పుడు అదే బ్రదర్స్ కు సవాల్ చేసి రాజకీయ సమాధి చేస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సామెల్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ స్కెచ్ వేసినట్లు ప్రచారం సాగుతుంది. వాస్తవానికి తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ 2014-18 ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ లో కుమ్ములాటలు గులాబీ పార్టీకి అడ్వాంటేజ్ గా మారాయి. దాంతో 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిషోర్ స్వల్ప ఓట్ల తేడాతో గండం గట్టెక్కారు. కానీ 2023 ఎన్నికల్లో మాత్రం మరోసారి అక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అప్పటి వరకు గులాబీ పార్టీలో కొనసాగిన సామెల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించారు. దాంతో కాంగ్రెస్ సీనియర్లను పక్కన పెట్టేసిన హైకమాండ్ సామెల్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ ఇప్పుడు మందుల సామెల్ సొంత పార్టీ లీడర్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పూర్తిగా పాత కొత్త అంటూ నేతలు 2 గ్రూపులుగా విడిపోయారు. ఈ క్రమంలోనే మండలాధ్యక్ష పదవుల పంపకాలు మందుల సామెల్ను మరింత రెచ్చిపోయేలా చేశాయి. తన అడ్డాలో పదవుల పంపకాలు కోమటిరెడ్డి బ్రదర్స్ డిసైడ్ చేయటమేంటని ఎమ్మెల్యే సామెల్ ఘాటుగా విమర్శలకు దిగారు. ఇప్పుడు తుంగతుర్తిలో సామెల్ కు చెక్ పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తుంగతుర్తిలో ఎమ్మెల్యే సామెల్ కు చెక్ పెట్టేందుకు ప్రజా గాయకుడు కాంగ్రెస్ నేత ఏపూరి సోమన్నను రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఏపూరి సోమన్నది తుంగతుర్తి నియోజకవర్గమే. దాంతో నియోజకవర్గంలో యాక్టివ్ అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తామని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని సమాచారం. మాదిగ సామాజిక వర్గం కావటం, ప్రజా గాయకుడిగా మంచి గుర్తింపు ఉండటం సోమన్నకు అడ్వాంటేజ్ అని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. గతంలో వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించిన సమయంలో ఆమె వెంట నడిచిన సోమన్న ఆ సమయంలో తుంగతుర్తి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆ తర్వాత షర్మిల తన పార్టీ జెండా ఎత్తివేయడంతో గులాబీ పార్టీలో చేరిన సోమన్న 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏపూరి సోమన్నతో సామెల్ కు చెక్ పెట్టేలా రాజగోపాల్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యూహంలో భాగంగా తుంగతుర్తిలో ఏపూరి సోమన్న యాక్టివ్ అయితే ఎమ్మెల్యే సామెల్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తం మీద తుంగతుర్తిలో గొడవలపై టీపీసీసీ వర్కింగ్ జగ్గారెడ్డి విచారణ జరుపుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పెద్దలకు నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతున్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ గా ఎమ్మెల్యే సామెల్ మళ్లీ విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సామెల్ కు చెక్ పెట్టేలా రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనా తుంగతుర్తిలో ఏపూరి సోమన్న రంగంలోకి దిగితే సామెల్ ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతుంది. అటు జగ్గారెడ్డి కమిటీ కూడా ఇద్దరి మధ్య గొడవపై ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.